గీతముల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతాను. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జీవహకు మధురము. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మొత్తం ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? మా పరిశుద్ధ గ్రంథంలో మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? కొంచెం బిగ్గరగా చెప్పండి. 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాల్లో ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. ఒక్కొక్క పుస్తకము క్రీస్తును గురించినటువంటి పరిచయాన్ని ఒక్కొక్క విధంగా పరిచయం చేస్తూ ఉంటుంది. ఈ పరమ గీతముల గ్రంథం అనేది చాలా గొప్ప గ్రంథము. ఇదొక ప్రేమ పుస్తకం అని కూడా అంటారు. దీని గురించి వివరించే సమయం మనకైతే లేదు కానివ్వండి. క్లుప్తంగా కొన్ని విషయాలు మీ ముందు తీసుకొచ్చి వాక్యంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఈ పరమ గీతముల్లో ఎక్కువగా 2 వ్యక్తులు మనం చూడగలుగుతాం. మొదటిగా సొలొమోను, రెండవదిగా షూలామితి. మొదటిగా ఎవరు? ఈయన ప్రియుడు. రెండవదిగా షూలామితి, ఏమ ప్రియురాలు. వీరిద్దరి యొక్క సంభాషణ మనం ఈ పుస్తకంలో మనం చూడగలుగుతాం. ఈ పుస్తకాన్ని యొక్క గ్రంథకర్త ఎవరంటే సొలొమోను. ఈయన రాసినటువంటి ఆ గీతముల్లో అత్యంత శ్రేష్టమైనటువంటి గీతము ఈ పరమ గీతముల గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాడు యూదులను దేవుడు దృష్టిలో పెట్టుకొని ప్రభువు మాట్లాడుతున్నట్లుగా, యూదులు వధువుగా మాట్లాడేటువంటి దేవుడు వరుడుగా భావించి వారి మధ్య జరిగేటువంటి ఈ ప్రేమ కావ్యమే పరమ గీతముల గ్రంథం అని భక్తులు సెలవిస్తూ ఉంటారు. ఈ యొక్క ఆధునిక కాలంలో క్రొత్త నిబంధన భక్తులమైనటువంటి మనము, క్రీస్తు మన ప్రియుడైతే వధువుగా చేర్చబడినటువంటి సంఘముగా ఉన్నటువంటి మనం ఎవరంటే దేవుని యొక్క ప్రియురాలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఈ సంభాషణ చూడండి, సంఘానికి దేవునికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. ఈ సంభాషణ క్రీస్తుకు చూడండి ప్రియుడుకు ప్రియురాలకు మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. ఆ ప్రియుడును ఉద్దేశించి ప్రియురాలు అంటది కదా. ప్రియురాలు అంటే ఎవరు? షూలామితి అనగా సంఘము. ప్రియుడు అంటే ఎవరు? సొలొమోను అనగా యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆ సొలొమోను గురించి అనగా ఆ క్రీస్తు ప్రభువుని గురించి సంఘముగా సంబోధించబడుతున్నటువంటి షూలామితి అంటది కదా, ఇదిగో నా ప్రియుడు ఎలాగున్నాడంటే, యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము ప్రజలారా, ఇదిగో నా ప్రియుని యొక్క విశేషత మీకు తెలియజేస్తా ఉన్నాను. నా దేవుడు ఎలాంటి వాడంటే, నా ప్రియుడు ఎలాంటి వాడంటే, నేను వివాహం చేసుకోబోయేటువంటి నా వరుడు ఎలాంటి వాడంటే, అడవిలో జల్దరు వృక్షం ఎలాగున్నదో నా ప్రియుడు అలాగున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారిని జల్దరు వృక్షముతో పోల్చుటకు, ఆ జల్దరు వృక్షములో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, ఆ జల్దర వృక్షంలో ఉన్నటువంటి విశేషత ఏంటి, ఆ జల్దర వృక్షంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అని మనం ఆలోచించేవారిగా మనం ఉండాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అడవిలో జల్దర వృక్షం ఎలాగుండునో, అడవిలో చాలా చెట్లు ఉంటాయి. పలానా ఈ చెట్టు మాత్రమే ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు. నా వైపు చూస్తూ దేవుని మాటలు వినండి. పలానా ఈ చెట్లు మాత్రమే ఉంటాయని చెప్పడానికి అవకాశం లేదు. పలు రకాల చెట్లు ఉంటాయి. పనికొచ్చే చెట్లు ఉంటాయి, పనికి రాని చెట్లు ఉంటాయి. మనిషికి బలాన్ని ఇచ్చే చెట్లు ఉంటాయి, మనుషులకు ఉపయోగపడని చెట్లు కూడా ఉంటాయి. మనుషులకి మేలు చేసే చెట్లు ఉంటాయి, మనిషికి కీడు చేసే చెట్లు కూడా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్ని రకాల చెట్ల మధ్య ఒక చెట్టు మాత్రం చాలా ప్రత్యేకంగా ఉందంట. అదే జల్దరు వృక్షం. అనండి ఒకసారి. దాన్ని ఇంగ్లీష్లో ఏమని పిలిచారంటే యాపిల్ ట్రీ అని అన్నారు. ఏ ట్రీ అంట? మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా యాపిల్ ట్రీలు. దాన్ని ఇంగ్లీష్లో దాన్ని ఎలా సంబోధించారంటే జల్దర వృక్షాన్ని యాపిల్ ట్రీ అని అన్నారు. ఈ యాపిల్ చెట్టు ఏదైతే ఉందో, ఈ వృక్షం ఏదైతే ఉందో, అడవులన్నిటిలో కల్లా ఒక ప్రత్యేకతను సంతరించుకుందంట. అందుకే ప్రియురాలైనటువంటి షూలామితి అంటది కదా, అడవిలో జల్దర వృక్షం ఎలాగుండునో, అడవిలో ఆ జల్దర వృక్షం ఎలాగైతే తన యొక్క ప్రత్యేకతను సంతరించుకుందో, పురుషులందరిలో నా ప్రియుడు అట్లుండును. 10,000 మందిలో కూడా గుర్తించదగినటువంటి అతి సుందరైనటువంటి దేవుడు ఆయన. కోటి సూర్యుల కాంతికి మించినటువంటి తేజోమయుడే ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పురుషులందరిలో కూడా
గుర్తించదగినటువంటి అతి సుందరమైనటువంటి వాడు, ప్రత్యేకమైనటువంటి వాడు నేను ఆరాధించే యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన గురించి అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 7వ అధ్యాయంలో 26వ వచనంలో చాలా చక్కగా ఆ యేసుక్రీస్తు యొక్క గుణాన్ని గురించి వర్ణిస్తూ రాస్తాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును, నిర్దోషియును, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎచ్చైన వాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇట్టి దేవుడు మనకు తగిన వాడండి. ఎట్టి దేవుడు ఆయన? పాపుల మధ్య, అపవిత్రమైనటువంటి ప్రజల మధ్య, చూడండి, కలంకముతో నింపబడినటువంటి ప్రజల మధ్య ఇదిగో నేను ఆరాధించేటువంటి దేవుడంట ఒక ప్రత్యేకమైన వాడుగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఆరాధించేటువంటి దేవుడు ఎవరంటే, ఈ లోకంలో పిలుచుకోవడానికి, కొలుచుకోవడానికి కోట్లలో దేవుళ్ళు దేవతలు ఉన్నప్పటికీ వారిలో చేర్చబడేవాడు కాదు కానివ్వండి, వారిలో ఒకడని చెప్పడానికి ఏమాత్రం అవకాశం లేదు. వారికి మించి, వారి కంటే ప్రత్యేకమైనటువంటి వాడు, కామ క్రోధ మదమాత్సరములటువంటి లేనిటువంటి దేవుడు మనం ఆరాధించేటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ప్రత్యేకమైన వాడు అనండి ఒకసారి. మనం ఆరాధించే దేవుడు ఎవరు? ప్రత్యేకమైన వాడు. ఏంటి ఆయనలో ప్రత్యేకత అంటే? పరిశుద్ధత. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరిలో మనం చూసినట్లయితే ఆయనలో ఉన్నటువంటి పవిత్రత, ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత, ఆయనలో ఉన్నటువంటి నిష్కలంకత్వం, ఆయనలో ఉన్నటువంటి నిర్దోషత్వం మనం భూతత్వం పెట్టి వెతికినా కూడా మనకు దొరకదండి. పరిశుద్ధతకు నిలువెత్తు నిదర్శనం ఎవరంటే మనం ఆరాధించేటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు. ఈరోజు ఆయన గురించినటువంటి మాటలు మనం ధ్యానించుకుంటున్న వారంగా మనం ఉంటూ ఉన్నాం. అలాంటి గొప్ప దేవుణ్ణి ఈ షులామితి ఒక వృక్షముతో పోలుస్తూ మాట్లాడుతూ ఉంది. అయ్యా, అడవిలో జల్దరు, చూడండి, అడవిలో చెట్లు ఎలాగుండునో. చదువుతారు ఒకసారి ఆ మాట. అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎలాగుండునో. అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎలాగుండునో. పిలుచుకోవడానికి చెట్లు కోక్కలుగా ఉన్నప్పటికీ కూడా, చూడటానికి చాలా ఉన్నప్పటికీ కూడా జల్దరు వృక్షం అంటే ఒక ప్రత్యేకముగా ఉందంట. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ జల్దరు వృక్షముల గురించి కొన్ని మాటలు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ వాక్యము ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతుండగా చాలా శ్రద్ధగా వినేవారిగా మనం ఉందాం. మొదటిగా జల్దరు వృక్షముకు ఉన్నటువంటి చక్కని గుణం ఏంటంటే ప్రత్యేకంగా బ్రతికిద్ది అది, ప్రత్యేకంగా జీవించిద్ది అది. అడవిలో పలు రకాల చెట్లు ఉన్నప్పటికీ కూడా ఆ పలు రకాల చెట్లలో జల్దరు వృక్షానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము కూడా ప్రత్యేకించబడిన వారమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. లోకంలో నుండి, పాపములో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకించుకొని ఆయన నామములోనికి, ఆయన సన్నిధిలోనికి, ఆయన కృపలోనికి, ఆయన రక్షణలోకి దేవుడు మనల్ని ఆహ్వానించుకున్నవాడుగా ఉన్నారు. ఎందరైతే యేసు క్రీస్తు నామాన్ని ఒప్పుకుంటారో, ఆయన నిజమైన దేవుడిని నోటితో ఒప్పుకొని ఆయన నామంలో ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తారో, నమ్మి మారుమనసు పొంది పాప క్షమాపణతో బాప్తిస్మం తీసుకుంటారో, వారందరూ దేవుని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితము జీవించవలసినటువంటి అవసరత ఉన్నది. అందుకే నిర్గమాకాండంలో మోషే గారు కూడా ఫరోతో ఒక చక్కని మాట అంటాడు. చూడండి, 8వ అధ్యాయము 23వ వచన భాగాన్ని చదువుకుందాం. 8వ అధ్యాయం 23వ వచన భాగం. నా ప్రజలను, నీ ప్రజల నుండి నేను ప్రత్యేకపరచెదను. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ప్రభు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఫరోతో అంటున్నాడు. ఫరో ఎవరు? ఐగుప్తు రాజు. ఐగుప్తు అంటే ఏంటి? లోకం, శాపం, పాపం. ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలలో నుండంట నా ప్రజల్ని నేను ప్రత్యేకపరచెదను. నా ప్రజలను నీ ప్రజల్లో నుండి నేను ప్రత్యేకపరచెదను.
ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీలో ఒక ప్రత్యేకతను కోరుకుంటూ ఉన్నాడు. నీలో ఒక మంచి ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు నేను ప్రత్యేకపరచబడిన వారిగా ఉండాలి, ఆలోచనలో ప్రత్యేకపరచబడిన వారిగా ఉండాలి, చూపులో ప్రత్యేకపరచబడిన వారిగా ఉండాలి, జీవించే జీవితంలో ప్రత్యేకపరచబడిన వారిగా ఉండాలి, ఆలోచించేటువంటి ఉద్దేశాల్లో కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశం మనలో ఉండాలి. మనం నడిచేటువంటి వైఖరిలో కూడా దేవుడు ఒక ప్రత్యేకతను కోరుకుంటూ ఉన్నాడు. లోకం వెంట నడిచేటువంటి అవకాశం, అనుమతి దేవుడు మనకి ఇవ్వాల. ఆయన లోకములో నుండి నేను ఏర్పరచుకున్న వాడుగా ఉన్నాడు. నేను ఒక ప్రత్యేకముగా జీవించాలని, నువ్వు ఒక ప్రత్యేకంగా బ్రతకాలని, ఒక ప్రత్యేకమైనటువంటి జీవితము నీవు దేవుని కొరకు జీవించాలని. లోకంలో ఉన్నాను కదా, పాలు నీళ్ళులాగా కలిసి ఉండటానికి, ఈ జీవించడానికి అవకాశం లేదండి. మనం పాలల్లో నీళ్లు పోస్తే అవి కనుగొనగలుగుతాం. మనం నీళ్లను పాలను మనం వేరు చేయడానికి అవకాశం ఉంటుందా? చాలామంది అంటారు కదా, పాలు నీళ్ళులాగా కలిసి ఉండాలమ్మా మనం. మంచిదే, భార్యాభర్తలలో కలిసి ఉండటం మంచిదే, కానీ లోకానికి నీకు కలిసి ఉండే అనుమతి దేవుడు నీకు ఇవ్వాలా. లోక ప్రభావం నీ మీద పనిచేయడానికి వీలు లేదు, లోక ఆలోచనలు నీ మీద పనిచేయడానికి వీలు లేదు, లోక ప్రేరణలు నీ మీద పనిచేయడానికి వీలు లేదు, లోక పద్ధతులు, లోక ఆచారాలు, లోకంలో జరుగుతున్నటువంటి విర్రవీగుతున్నటువంటి దుష్ట కార్యక్రమాలు నీలో ఏమాత్రం ప్రవేశించడానికి కానివ్వండి, ఆ కార్యక్రమాలను నువ్వు పాల్గొనడానికి కానివ్వండి, ఆ కార్యక్రమాలను నువ్వు ఏకీవించడానికి కానివ్వండి, దేవుడు నీకు నాకు అనుమతించలేదు. మనం ఒక ప్రత్యేకంగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రత్యేకమైన వాడు గనుక, ఆయన ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధతను కలిగి ఉన్నాడు గనక, ఈ లోకంలో కామ క్రోధ మదమాత్సరమైనటువంటి దేవుడు గనుక, ఆయన ప్రత్యేకంగా జీవించాడు గనుక, అలాంటి ప్రత్యేకతను మనం జీవించాలి. జల్దరు వృక్షంలో ఒక ప్రత్యేకమైన జీవితం ఉన్నట్లుగా నీలో నాలో ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం ప్రభు కొరకు జీవించుదుము గాక. మన ఆలోచనలో మనం ప్రత్యేకంగా జీవించుదుము గాక, మన మనసులో మనం ప్రత్యేకంగా జీవించుదుము గాక, మన జీవిత విధానంలో ప్రత్యేకంగా ప్రభు కొరకు మనం బ్రతుకుదుము గాక. హల్లెలూయా. ఏంటండి ఆ ప్రత్యేకత అంటే? పరిశుద్ధతే, నిష్కళంకమైనటువంటి జీవితమే, నిర్దోషత్వమే. అడవిలో చూడండి, వృక్షములు, అడవి వృక్షములో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు. దేవుని యొక్క స్వరక్తము చేత సంపాదించుకున్నటువంటి సంఘం అండి మనం. నీవు నేను ఆయన సొత్తు. మనము దేవుని ఆలయమై ఉన్నాం, మనం దేవుని యొక్క నివాసమై మనం ఉన్నాం, దేవుని యొక్క ఆత్మకు మనం ఆలయమై ఉన్నామని మీరు ఎరగరాని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘముతో అంటాడు. దేవుడే ప్రత్యేకమైనప్పుడు ఆయన నివసించేటువంటి నివాసమైనటువంటి మన హృదయాలు ఇంకెంత ప్రత్యేకంగా ఉండాలి. నా వైపు చూస్తూ దేవుని మాటలు వినండి, బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సేవకుడికి నేను ఒక మాట అడగడానికి ప్రయత్నం చేస్తాను, జాగ్రత్త సమాధానం చెప్పండి. మన జీవితాలు లోకములో నుండి వేరుపరచబడినవిగా ఉన్నాయా? అర్థమవుతున్నాయా? నీ జీవితం, నీ మనస్సు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు లోకములో నుండి ప్రత్యేకించబడినవా? ఇంకా లోకములో నుండి ప్రత్యేకించబడకుండా నడిపించబడే వారిగా మనం ఉన్నామా? గర్భంలో నుండి వచ్చినటువంటి శిశువుకి ఏ విధంగా అయితే తల్లి పేగునిచ్చి వేరు చేసి శిశువుని తల్లిని ఎలాగైతే సపరేట్ చేస్తారో, ఇదిగో లోకములో నుండి మనం అలా వేరు పరిచితేనే కానీ మనము దేవుని కృపకు మనం పాత్రులుగా మార్చబడాలి. నీలో ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం ఉండాలి, నీలో ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని యొక్క గుణాలు నీలో ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుని కృపకు నువ్వు పాత్రురాలుగా నువ్వు మార్చబడతావు. దేవునికి స్తోత్రం కలుగునగాక. చూడండి, కొరింథీయులకు రాసేటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా మనం చూద్దాం. కొరింథీయులకు రాసేటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. మనము దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించెదను, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండండి. ఎలాగుండాలంట చెప్పాలి? ఎలాగుండాలి? నీవు ఎలాగుండాలి? నేను ఎలాగుండాలి? అందరూ మాట్లాడాలి. మనం ఎలాగుండాలి? నీ పక్కన వారితో చెప్పండి, లోకానికి ప్రత్యేకంగా జీవించని, ఒక ప్రత్యేకమైన జీవితం ప్రభు కొరకు జీవించని చెప్పండి.
ఎందుకు మనం ప్రత్యేకంగా బ్రతకాలంటే మన దేవుడు ఈ లోకంలో ఉన్న పురుషులందరిలో కన్నా ప్రత్యేకమైన వాడు గనుక. హల్లెలూయా, హల్లెలూయా. అడవి వృక్షములలో జల్దర వృక్షము ఎలాంటి గుణాలు కలిగి ఉన్నదో. ఎందుకు నేను ఈ మాటలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒక చెట్టుతో ప్రభువుని ఎందుకు పోల్చారు? ఒక చెట్టును ముందు పెట్టి ప్రభువును పరిచయం చేస్తా ఉంది షులామితి. యెరూషలేము కుమార్తెలతో అంటుంది కదా, ఒక చెట్టును ముందు పెట్టి, దాని గుణాన్ని ముందు పెట్టి, దాని లక్షణాన్ని ముందు పెట్టి, దాని ప్రత్యేకతను ముందు పెట్టి, ఆ తర్వాత ప్రభువును పరిచయం చేస్తూ ఉంది. ఆ చెట్టు ఎంత గొప్పదండి. బైబిల్లో వృక్షాలు అని అంటే ఎవరంటే మనమే. చాలా సందర్భాల్లో చెట్లను మానవులతో పోల్చిన వారుగా ఉన్నారు, మనుషులతో పోల్చిన వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెబుకద్నెజరు రాజుని ఒక మహావృక్షంతో పోల్చాడు. వృక్షాలన్నా చెట్లన్నా ఎవరంటే మానవులమే, మనమే. ఈ లోకంలో ప్రభువు నమ్మిన నీవు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. లోకములో కలిసి మమేకమై నడిపించే అనుమతి దేవుడు నీకు నాకు ఇవ్వలేదు. చెప్పాను కదా, పాలుల్లో నీళ్ళలాగా కలిసిపోవడానికి అవకాశం లేదు. ఇదిగో మీరు వెళ్ళి వారిలో నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి, ప్రత్యేకంగా బ్రతకండి, ప్రత్యేకంగా జీవించండి. వారి ఆలోచనలు, వారి పద్ధతులు, వారి విధి విధానాలు మీ మీద ఏమాత్రం పని చేయడానికి వీలు లేదు అని దేవుడు కరాఖండితంగా చెప్పేశాడండి. అలా అని చెప్పేసి వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఇల్లు ఓడబిక్కుని పొమ్మని కాదు. మీ మనసులో ఒక ప్రతిష్టత ఉండాలి, ఒక ప్రత్యేకమైన జీవితం ఉండాలి. లోకం నన్ను ప్రేరేపించిన, లోకం నాకు ఆశ చూపెట్టిన, లోకం నన్ను పదే పదే నన్ను ప్రభావితం చేసిన, దాని ఆలోచనలకు కానివ్వండి, దాని కోరికలకు కానివ్వండి, దాని ఆశ చూపెట్టిన విధానాన్ని బట్టి కానివ్వండి, నేను లొంగిపోకూడదు అనే ఒక ప్రత్యేకతతో కూడినటువంటి ప్రతిష్ఠిత మనలో ఉండాలి. ఒకవేళ నిన్ను ఎవరైనా ప్రేరేపించినా, అమ్మ నేను దాని వాడిని కాదు, నేను దానికి సంబంధించిన దాన్ని కాదు, దయచేసి ఏమనుకోమాకండి, నేను ఒక ప్రత్యేకమైన దానను. ఎందుకంటే ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడిని నేను ఆరాధిస్తూ ఉన్నా. ఆయనే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోతో అంటున్నాడు, ఇదిగో నా ప్రజలను నీ ప్రజల మధ్యలో నుండి నేనేం చేస్తాను. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వారేనండి. ఒక ప్రత్యేకమైన పిలుపుతో దేవుడు వారిని పిలిచి తన పనిని కొనసాగించుకున్న వాడుగా ఉన్నాడు. దేవుడు ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి నిన్ను నన్ను కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపుతో మనల్ని పిలిచి ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో మనం కూర్చు ఉన్నాం. ఈ గణపురం ప్రాంతంలో ఉన్నటువంటి అందరికంటే మనము ప్రత్యేకించబడిన వారం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. జల్దరు వృక్షంలో ఉన్నటువంటి గుణం ఏంటంటే ప్రత్యేకమైనటువంటి జీవితం. నీలో నాలో కూడా అలాంటి ప్రత్యేకత ఉండాలి. అలాంటి ప్రత్యేకమైనటువంటి జీవితం ప్రభు కొరకు బ్రతకాలి. లోక సంబంధమైనటువంటి పద్ధతులు ఏవి మన మీద ఏలుబడి చేయడానికి వీలు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 11వ వచన భాగం. అదిగోండి, అన్య స్వభావాలను విడిచిపెట్టి, అన్య లక్షణాలను విడిచిపెట్టి, అన్య స్త్రీలను విడిచిపెట్టి మిమ్మల్ని మీరు ప్రత్యేకంగా ప్రత్యేకపరచుకోండి. అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి ప్రత్యేకమైన వారంట ఈ ప్రత్యేకమైన వారిని వివాహం చేసుకోకుండా పోయి అన్య స్త్రీలను వివాహం చేసుకున్నారంట. అన్యులను వివాహం చేసుకున్నారు. అన్యులతో చూడండి సహవాసం చేస్తూ ఉన్నారు. అందుకే అపోజిట్ పౌలు అంటారు కదా, విశ్వాసికి అవిశ్వాసికి పొంతననేది లేదు, జోడి కుదరదంట. దేవుని ఎరిగిన వ్యక్తికి, దేవుని నమ్మని వ్యక్తికి సహవాసం కుదరదు. ఒకవేళ సహవాసం కుదిరితే నీ ప్రభావం వారి మీద పనిచేయాలి, కానీ వారి ప్రభావం నీ మీద పనిచేయడానికి వీలు లేదు. ఈరోజు చాలా దౌర్భాగ్యమైన విషయం, చెప్పుకోవడానికి సిగ్గు కలిగించే విషయం ఏంటంటే, దేవుని బిడ్డల యొక్క ప్రభావం వారి మీద పనిచేయకపోగా వారి ప్రభావం వీరి మీద ఎక్కువ పనిచేసి వీరు దేవుళ్ళ నుంచి వైదొలిగిపోయేవారుగా ఉన్నారు. అవిశ్వాసులతో జోడు కట్టి ఇంకా విశ్వాసులుగా మార్చబడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. నీలో ఒక ప్రత్యేకత నీలో ఉన్నప్పుడే ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తారండి. ప్రభు కొరకు ఒక ప్రత్యేకమైన వైరాగ్యమైన ప్రతిష్ఠిత జీవితం నీలో జీవిస్తూ ఉన్నప్పుడే ప్రభు మేలును పొందుకుంటావు, ప్రభు కార్యాలను అనుభవించగలుగుతావు, ప్రభు ఆశీర్వాదాలు నీ జీవితంలో అనుభవించగలుగుతావు. ఎప్పుడంటే నీలో ప్రత్యేకమైన జీవితం ఉన్నప్పుడు, నీ ఆలోచనలో ఒక ప్రత్యేకత, నువ్వు జీవించే జీవితంలో ఒక ప్రత్యేకత, నీ హృదయం కూడా దేవుని కొరకు ప్రత్యేకపరచబడినప్పుడే ప్రభు కార్యాలను అనుభవించగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దావీదునైనటువంటి ఎజ్రా అంటాడు కదా, అయ్యా మీరు అన్య స్త్రీలను విసర్జించి, అంటే అన్య మనసును విడిచిపెట్టండి, మాసాలు పద్ధతులు ఆచారాలు పాల్గొనేటువంటి ఆ విధి విధానాలను మీరు విడిచిపెట్టండి, మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి. ప్రభు యొక్క ఆశ ఏంటంటే ప్రభు బిడ్డలందరూ ప్రత్యేకమైన వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. బాధాకరమైన విషయం ఏంటంటే లోకములో నుండి ప్రత్యేకంగా ఉండటం కాదు, లోకంలో నుండి ప్రత్యేకపరచబడిన వారు, సంఘముగా ఏర్పరచబడిన వారు ఇప్పుడు సంఘంలో కూడా ప్రత్యేకతను కోరుకుంటా ఉన్నారు. నువ్వు లోకంలో నుంచి ఏర్పరచబడిన తర్వాత నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మరలా సంఘం నుంచి ప్రత్యేకమయ్యేది ఎందుకు? అందుకే దేవుని వాక్యం వారి గురించి మాట్లాడుతుంది కదా, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారుడు అంటే అటువాడు లెస్సైన జ్ఞానానికి విరోధి అని ఉంది. లోకంలో నుంచి ప్రత్యేకపరచబడని ఉంది, కానీ సంఘంలో నుంచి ప్రత్యేకపరచబడని లేదు. ఈరోజు చాలా మంది అంటే లోకంలో నుంచి ప్రత్యేకపరచబడి ఇప్పుడు సంఘంలో నుంచి కూడా ప్రత్యేకపరచబడుతున్న వారుగా ఉన్నారు. ఇదిగో సంఘానికి దూరంగా ఉంటూ ఉన్నారు, సంఘ క్రమాలకు దూరంగా ఉంటున్నారు, సంఘ సహవాసానికి దూరంగా ఉన్నారు. ఎందుకు రగేటేసి? సంఘ పద్ధతులకు ప్రత్యేకపరచబడుతున్న వారుగా ఉన్నారు. అందుకే యోహాను సువార్తమానంలో 15వ అధ్యాయంలో అంటాడు కదా, నాకు వేరుగా మీరేమీ చేయలేరు. దేవునికి వేరుగా, దేవునికి ప్రత్యేకంగా మనం ఉండి మనం ఏం చేయలేమంట. జాగ్రత్తగా లోకంలో నుంచి ప్రత్యేకపరచబడి మనలో ఒక సమూహంగా దేవుడు సిద్ధపరిచిన తర్వాత మరలా ఈ సమూహంలో నుంచి ప్రత్యేకపరిచే అనుభవం మనలో రాకూడదు. సహవాసముల నుంచి, దేవునిలో నుండి, సంఘములో నుండి, సేవకుల్లో నుండి ప్రత్యేకపరచబడేటువంటి అనుభవం మనలో రాకూడదు. మనమంతా ఎలాగుండాలంటే ఒక కుటుంబముగా మనం ఉండాలి. మన ఆలోచనలో ఒక కుటుంబము నడిపించే విధంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒక సందర్భంలో మీరు చూడండి, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు గారు దేవుని యొక్క సువార్తను ప్రకటించిన తర్వాత అందరూ మూకమ్మడిగా అయ్యా మేమేం చేయాలన్నప్పుడు పేతురు గారు అంటారు కదా, మీరు వేరై. చదవండి ఒకసారి ఆ మాట, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 40 వచనం, 2:40. ఇంకను అనేకములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది వేరే అవటం ఏంటంటే దేవునిలోకి రావటమే. వేరవటం ఏంటంటే దేవునిలోకి రావటమే. ఈరోజు చాలామంది దేవునిలోకి వచ్చిన తర్వాత మరలా వేరైపోతూ ఉన్నారు. దేవునిలోకి వచ్చిన తర్వాత మరలా లోకంతో కలిసిపోతూ ఉన్నారు. దేవునిలోకి వచ్చిన తర్వాత మరలా లోక పద్ధతుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. జాగ్రత్తగా వినండి, మీలో అన్య స్వభావము చచ్చిపోయేదాకా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించు. అన్య స్వభావాలు మీలో చచ్చిపోవాలి. అవి అన్య స్వభావాలు మీలో మీరు విసర్జించేవారిగా ఉండాలి. అన్య ఆలోచనలు, అన్య స్వభావాలు, లోకము యొక్క పోకడలేవి మీలో ఉండటానికి వీలు లేదు అసలు. ఎందుకంటే లోకంలో నుండి మనం ప్రత్యేకించబడిన వారం కదా. వేరైపోతే ఎలాగ నువ్వు? అందుకే ఒక సందర్భంలో అపోస్తలుడైన పౌలు అంటారు కదా, క్రీస్తులో నుండి వేరే శాపగ్రస్తుడిగా ఉంటాను కూడా నాకు ఇష్టమే. ఏది? బాహ్య సంబంధమైన సహోదరుల నిమిత్తం అని అంటారు. బాహ్య సంబంధమైనటువంటి సహోదరుల నిమిత్తం క్రీస్తులో నుండి వేరే శాపగ్రస్తుడిగా, అంటే దేవునిలో నుండి వేరేవాడు ఎవరిప్పుడు? అందరు చదవండి ఒకసారి ఆ మాటను మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక, క్షమించండి, రోమిలికి రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 3వ వచనం.
సాక్ష్యం ఇచ్చుచున్నది సాధ్యమైన ఎడల నే క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తున్నై కూడా నేను ఉండనెరుగుదును. క్రీస్తు నుండి వేరై. ఇప్పుడు దేవునిలో నుండి వేరయ్యేవారు ఎవరు? అమ్మ వినండి, నా వైపు చూడండి. దేవునిలో నుండి వేరయ్యే వాళ్ళు ఎవరు? సంఘములో నుండి వేరయ్యే వాళ్ళు ఎవరు? దేవుని సముఖంలో నుండి వేరయ్యేవారు ఎవరు? దేవునిలో నుండి ప్రత్యేకపరచబడేవారు ఎవరంటే ఇప్పుడు లోకంలో నుంచి నువ్వు ప్రత్యేకపరచబడితే నువ్వు దేవుని కృప పొందుకున్నవాడివే. కానీ దేవునిలో నుండి నీకు ప్రత్యేకత అనేది ఏర్పడింది అనుకోండి, నువ్వు శాపగ్రస్తుడివే. శాపగ్రస్తుడు అంటే ఎవరు? ఏ విధమైనటువంటి మేలు పొందలేని వారు. పౌలు, బర్నబా ఇరువురు కలిసి ఒక గొప్ప పరిచర్య చేశారండి. ఆయా ప్రాంతాలు తిరిగి దేవుని సువార్త ప్రకటించిన తర్వాత వీరికి మరలా ఒక ఆలోచన వచ్చింది. అయ్యా, మనం విడిచి వచ్చినటువంటి పరిచర్యలు మరలా ఒకసారి మనం జ్ఞాపకం తెచ్చుకుందాం, పద మన ఇద్దరం కలిసి మరలా వెళ్ళి ఆ పరిచర్యలు ఎలాగో నేను చూసొద్దాం అన్నప్పుడు మొదటగా వీరితో పాటు మార్కు అనే ఒక వ్యక్తి బయలుదేరాడు. ఆ వ్యక్తి ఈ పరిచర్యలో వచ్చే కష్టాలను చూసి మధ్యలో ఏమయ్యాడంటే, నా వల్ల కాదయ్యా, నాకు మా అమ్మ గుర్తు వచ్చేస్తుంది, మా ఇల్లు గుర్తు వస్తా అని చెప్పేసి వీళ్ళని వదిలిపెట్టి మధ్యలో వెళ్ళిపోయాడు. సరే, వీరిద్దరు పరిచర్య చూసుకొని వచ్చారు. ఈ రెండోసారి కూడా బయలుదేరేటప్పుడు ఈ బర్నబా అంటాడు కదా, అయ్యా మనం మార్కుని వెంట పెట్టుకుని వెళ్దామని అంటాడు. పౌలు గారు అంటారు, అరే వీడు మొదలకే ఒకసారి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, వీటి మీద మనం ఆధారపడితే ఎలాగో బర్నబా, వద్దు మనం కలిసి వెళ్దాం అన్నప్పుడు, లేదు లేదు మనం బర్నబాను తీసుకుని వెళ్దామని చెప్పేసి అన్నాడు. ఆ సమయంలో అంటే బర్నబా పౌలు నుండి వేరై మార్కుని వెంట పెట్టుకుని స్వార్థకి వెళ్ళిపోయాడంట. ఇంకా అక్కడి నుంచి ఇక బైబిల్ చరిత్రలో బర్నబా పేరే రాయిలా. కానీ పౌలు ఒక విశేషమైనటువంటి పరిచర్య జరిగించిన వాడిగా ఉన్నాడు. వేరైపోయాడు బర్నబా. ఇక ఆయన పేరు ఇక బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు, ఆయన పనితనం లేదు. ఈరోజు చాలా మంది ఇదిగో ఈ యొక్క పౌలు అనేటువంటి దేవుని సేవకుల నుండి వేరైపోతా ఉన్నారు, సంఘంలో నుండి వేరైపోతా ఉన్నారు, దేవుని యొక్క సమూహంలో నుండి వేరైపోతా ఉన్నారు. ఇదిగో ప్రత్యేకపరచబడుతూ ఉన్నవారుగా ఉన్నారు, మేమేదో చేసేద్దాం అన్నట్టుగా. అలాంటి వారిని గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. వారు ఎలాంటి వారంట అమ్మ? వారు ఎలాంటి వారంట? నేను చాలా కుటుంబాలు నేను ఎరుగుదును, మీకు కూడా తెలుసు. చాలా కుటుంబాలు సంఘంలో నుంచి వేరైపోయి ఏదో చేసేద్దామని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పటికీ వారి జీవితంలో దైవికమైనటువంటి కృప కానీ ఎదుగుదల కానీ, అటు భూ సంబంధంగా అటు లోకపరంగా ఇటు దేవుని పరంగా ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు లేవు. అప్పుడు ఎలాగున్నారు స్టిల్ ఇప్పుడు కూడా అలాగే. దేవుని నుంచి ప్రత్యేకపరచబడితే ఎలాగూ మనం దీవించబడతామండి. దేవుడు నిన్ను ప్రత్యేకపరచబడమంద లోకంలో నుంచి, కానీ దేవునిలో నుండి కాదు. అది అడవి వృక్షముల్లో జల్దర వృక్షం ఎలాగుండదో ఇదిగో లోకములో కూడా మనం అలాగూ బ్రతకాలి, ప్రత్యేకమైనటువంటి దేవుని కొరకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన జీవితం ప్రభు కొరకు మనం బ్రతుకుదుముగాక. ప్రత్యేకంగా ప్రభు కొరకు మనం జీవించుదుముగాక. లోకములో నుండి, లోక మనుషుల్లో నుండి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రవర్తన ప్రభు ఎదుట మనం కనపరచుదుముగాక. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు ప్రత్యేకమైన వాడండి. నీ నడవడికలో, నీ వస్త్రధారణలో, నీ మాటల్లో, నీ చూపులో ఒక ప్రత్యేకత ఉండాలి. నేను మరలా చెప్తున్నాను, లోక ప్రభావం నీ మీద పనిచేయడానికి వీలు లేదు. లోక స్నేహాలు నీ మీద పనిచేయడానికి వీలు లేదు. దేవుని బిడ్డలక మనకి దేవుడు అలాంటి అనుమతి ఇవ్వలేదు. నీ స్నేహం దైవికమైన వారితో ఉండాలి, కానీ అవిశ్వాసులతో నీ స్నేహం ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పాలి. జల్దర వృక్షపు ఉన్నటువంటి మొదటి గుణం ఏంటంట? అందరు చెప్పండి అమ్మా. ఆ చెట్టుకున్నటువంటి మొదటి గుణం ఏంటి? మనం కూడా ఈ లోకంలో ప్రభు కొరకు ఎలా బ్రతకాలి? మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి. మన దేవుడు ఎలాంటి వాడు? ఇప్పుడు లోకంలో నుంచి ప్రత్యేకపరచడం అంటే ఏంది? లోకంలో పాపం ఉంది, లోకంలో నీచమైన కార్యాలు ఉన్నాయి, లోకంలో చెడ్డ మాటలు ఉన్నాయి, లోకంలో చెడు తలంపులు ఉన్నాయి, లోకంలో దుష్కామ వికారమైనటువంటి చేష్టలు ఉన్నాయి. ఇవేవి మనలో లేకుండా చూసుకోవటమే ప్రత్యేకమైనటువంటి జీవితానికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కరోనా సమయంలో మొత్తం కరోనా వచ్చింది కదా, మనం మాత్రం కరోనా రాకుండా ఎవరికి వారు ఎట్లా ప్రత్యేకంగా బ్రతికాం? అసలు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి కూడా 4 రకాలుగా బ్రతికారు. 4 రకాల తిండ్లు, 4 రకాల బట్టలు, 4 రకాల స్థలాలు ఉన్నాయా లేవా? కలిసి తినే పరిస్థితి ఏమన్నా?
కలిసి పనుకునే పరిస్థితి ఏమన్నా ఉందా? భర్త ఏదన్నా పని మీద బయటికి వెళ్ళి వస్తే భార్య వెంటనే అక్కడికక్కడే బకిడి పెట్టేసి నీళ్ళు పోసుకొని చేతులు కడుక్కొని లోపలికి రా. చేయలేదా? మీరు ఎవరు చేయలేదంటమ్మా? చేశారా లేదా? ఎంత ప్రత్యేకంగా బ్రతికారు, జీవితాలు కాపాడుకుందామని, ప్రాణాలు కాపాడుకుందామని. ఎందుకు ఆ వైరస్ వస్తే నిన్ను కూడా నాశనం చేసిద్దేమోనని. పాపం అనే వైరస్ కూడా నీలోకి వస్తే అది నీ జీవితాన్ని నాశనం చేసిద్ది, అది నీ జీవితాన్ని పాడు చేసిద్ది. కనుక దేవుని కొరకు ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ఏంటి ఆ ప్రత్యేకమైన జీవితం అంటే? పరిశుద్ధులంగా బ్రతకటం. అందరూ చెప్పండి అమ్మ, అందరు నా వైపు చూడండి. ప్రత్యేకమైన జీవితం అంటే ఏంది? పవిత్రులంగా బ్రతకటమే, పరిశుద్ధంగా బ్రతకటమే, ప్రార్థన చేస్తూ ప్రభు పాదాలు పట్టుకొని వేడుకోవటమే ప్రత్యేకమైన జీవితం అంటే. దీంట్లో పెద్ద మర్మాలు ఏమి లేవు. అలాంటి ప్రత్యేకమైనటువంటి జీవితం ప్రభు కొరకు మనం జీవించుదుము గాక. రెండో గుణాన్ని చూడండి, జల్దరు వృక్షంలో ఉన్నటువంటి రెండవ గుణాన్ని. ఇదే అధ్యాయము, రెండో అధ్యాయము. ఏ గ్రంథం? 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్ష పండ్ల ఎడలు నన్ను బలపరచండి. జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించండి. అందరూ చెప్పండి, జల్దరు పండ్లు పెట్టి. జల్దరు పండ్లు పెట్టి. మూడోదిగా జల్దరు పండ్లు పెట్టి. దీనిలో ఈ చెట్టుకున్నటువంటి రెండవ గుణం ఏంటంటే ఆదరించే గుణం ఉంది. జల్దరు వృక్షం ఏం చేసిద్దంట? ఆదరించిద్ది. ఆ జల్దరు ఫలాలు ఏం చేస్తా ఉంటాయి? ఆదరణకు కారణం అవుతా ఉంటాయి. ఇప్పుడు మనం కూడా ఎవరన్నా హాస్పిటల్లో ఉన్నారనుకోండి, ఏదైనా రోగం వచ్చి, ఏదైనా బలహీనత వచ్చి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫస్ట్ కొనుక్కునే పండు ఏంటిది? అరటికాయలు చీపు కాబట్టి ఫస్ట్ అరటికాయలు తీసుకుంటారు. అవునా కదా? కొంచెం మంచిగా అయితే సాధ్యమైనంత వాటికి అందరూ యాపిల్ పండ్లు, దానిమ్మ పండ్లు ఇవన్నీ ఏం చేస్తాయి? మనిషిని ఏం చేస్తాయి అంటే కొంచెం బలాన్ని ఇస్తాయి. ఆ ఆలోచనలో నుండి, ఆ బలహీనతల్లో నుండి బయటికి తీసుకొని రావడానికి ఆ ఫలాలు ఏం చేస్తూ ఉంటాయి అంటే ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పాను కదా, జల్దర వృక్షం అంటే ఏంటిది? అది యాపిల్ ట్రీ. మీరు ఇంగ్లీష్ బైబిల్లో చదువుకోండి. తెలుగే మాకు సరిగ్గా లేదు, అసలు ఇంగ్లీష్ బైబిల్ అంటారా? నేను చెప్తున్నాగా, మరి నమ్మండి. జల్దర వృక్షం అంటే ఏంటిది? యాపిల్ ట్రీ. ఈ చెట్టుకున్నటువంటి రెండవ గుణం ఏంటంటే ఆదరించే గుణం ఉంది. ప్రభువు నమ్మిన వారిగా మనము దేవుని చేత ఆదరించబడుతున్నామని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యెషయా ప్రవచన గ్రంథం చదవండి, 52:9 చదవండి ఒకసారి. యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా, ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయుడి. యెహోవా తన జనులను ఆదరించిన. ఇప్పుడు మనము దేవుని ద్వారా ఏమవుతా ఉన్నాం? చెప్పండి, మనం దేవుని ద్వారా ఏమవుతా ఉన్నాం? ఇప్పుడు ఆదరించబడుతున్న మనము కూడా ఏం చేయాలి? ఆదరించే వారిగా మనం ఉండాలి. ఒక వ్యక్తి ఏదన్నా బలహీనతలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి ఏదన్నా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, ఒక వ్యక్తి ఏదన్నా చేయకూడని పని చేసి ఏదన్నా ఇబ్బందికి గురైనప్పుడు ఆ వ్యక్తిని మనం ఏం చేయాలంటే, సర్లేరా బాబు, నువ్వైనా కావాలని చేస్తావేంది, పొరపాటున జరుగుంటుందిలే, కానీ ఏం కాదులే, అలాంటి మాటలతో మనం ఏదో ఒకటి చెప్పి మనం ఆదరించేవారిగా మనం ఉండాలి. అంతేగాని నోరు ఉంది కదా అని చెప్పి పుసిక్కిన 4 మాటలు మనం వదిలేమనుకోండి, త్వరపడి మాట్లాడు ద్వారా ఏమవుతా ఉంటే ఆ వ్యక్తికి మనం అసహ్యులుగా మార్చబడతా ఉంటాం. చిన్నదానికి అంత మాటలు అవసరం అన్నట్టు మాట్లాడుతూ ఉంటాం. అంటే వారు పైకి అనలేకపోయినా హృదయం అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని బిడ్డల స్వభావం ఏంటంటే ఆదరించే గుణం కలిగి ఉండాలి. ఈ జల్దర వృక్షం ఏం చేస్తుందంటే ఆదరిస్తూ ఉంటుంది. ఇదిగో మనము కూడా ఈ జల్దర ఈ జల్దరి వృక్షముతో ప్రభువుని ఎందుకు పోల్చాడంటే, మన ప్రభువు ఆదరించేటువంటి దేవుడు ఈ వృక్షములాగా. ఈరోజు ఆయన బిడ్డలంగా మార్చబడుతున్న మనం కూడా ఏం చేయాలంటే ఆదరించే వారిగా మనం ఉండాలి. బైబిల్లో బర్నబాకి ఒక పేరు ఉంది, ఆదరణ పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు, అంటే ఆదరించేవాడు. మనం ఆదరించే వారిగా మనం ఉండాలి. ఇప్పుడు హాస్పిటల్లో ఎవరైనా బలహీనంగా ఉన్నారు, వాళ్ళు ఇయాలో రేపు అన్నట్టున్నారు. అమ్మ నా వైపు చూడండి, ఇయాలో రేపు అన్నట్టున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇప్పుడే నీ రిపోర్ట్లు చూశాను, నువ్వు ఒక రోజే బతుకుతావంట, చచ్చిపోతావంట, నువ్వు ఎట చేయాలో ఏవో నీ గురించి ఆలోచిస్తాడు, నాకు బాధ చేస్తున్నాయి అని చెప్పేసి అంటే అట్టుండదు.
రేపు చచ్చిపోయేవాడు ఆ కాసేపటికి చచ్చిపోతాడు. ఏమ్మా, అంతేనా? రేపు చచ్చిపోయేవాడు ఆ కాసేపటికే చచ్చిపోతూ ఉంటాడు. అయ్యా, ఇప్పుడు మన మాటలు ఎలా ఉండాలి? చచ్చిపోయేవాడు కూడా ఓహో నేను బతుకుతాను అన్నట్టుగా ఉండాలా? ఏం పర్లేదు అయ్యా, అంతా బాగానే ఉందంటే డాక్టర్తో ఇప్పుడే మాట్లాడొచ్చాను, ఒక 2-3 రోజుల్లో కోలుకుంటా ఉంటా, ధైర్యంగా ఉండనప్పుడు వాడి మనసు కొంచెం తెప్పరిల్లుతూ ఉంటుందండి. అలాగుండాలి మన మాటలు. సరే, వాళ్ళు ఏదన్నా చేయకూడని పని చేశారు, సరే ఆ విషయంలో మనం ఆదరణతో కూడిన మాటలు మాట్లాడాలి. మనం సర్లేరా పొరపాటు జరిగి ఉంది, ఇంకోసారి అలా ఎప్పుడు చేయమాకు, అలాంటి ఆలోచనలో వెళ్ళిపో మాకు, ఇంకోసారి అలాంటి ప్రవర్తన దీనిలో తీసుకురా మాకు, ధైర్యంగా ఉండు, జాగ్రత్తగా ఉండు అని చెప్పేవారు ఇంకా మనం ఉండాలి. కానీ ఇక నువ్వు అయిపోతావు, ఇక నువ్వు అది చేస్తా ఇది చేస్తా అంటే వాడు ఏమైపోతాడు? అర్థమవుతుందా? నా నా సందర్భాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మన మాటలు ఎప్పుడు ఎదుటి వారిని ఆదరించేవాదిగా ఉండాలి, కృంగిపోయిన వారిని లేవనెత్తే వారిగా ఉండాలి. కానీ ఆ వ్యక్తిని ఇంకా కృంగిపోయే విధంగా మనం బలహీనపరిచే మాటలు మనం మాట్లాడకూడదు. అది దేవుని బిడ్డల యొక్క లక్షణం కాదు. బైబిల్లో తీతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని బట్టి సంఘం ఆదరించబడిందంట. ఆ వ్యక్తిని బట్టి పౌలు గారు కూడా ఆదరించబడ్డారంట. చదవండి ఒకసారి ఆ మాటలు, ఒకసారి మనం చదువుకుందాం. ఆ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. ఆ దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన కూడా మమ్మలను ఆదరించెను. ఆ మమ్మల్ని ఆదరించును. చాలండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. తీతు యొక్క రాక నాకు ఆదరణగా మార్చబడింది. ఆయన వస్తే నేను ఆదరించబడ్డాను, ఆయన వస్తే నేను ధైర్యపరచబడ్డాను, ఆయన వస్తే నేను బలపరచబడ్డాను, ఆయన రావటం వలన నా మనసుకు సంతోషం కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మీ జీవితం ఎదుటి వారికి సంతోషకరంగా ఉండాలి, ఎదుటి వారికి ఆనందకరంగా ఉండాలి, ఎదుటి వారిని బలపరిచే విధంగా ఉండాలి, ఎదుటి వారిని ఓదార్చేవారుగా ఉండాలి, ఎదుటి వారిని ఆదరించేవారిగా ఉండాలి. మిమ్మల్ని చూసారండి, ఆయన అనవసరంగా వచ్చాడు, ఈడేదో ఒక మాట అంటూ ఉంటాడు. అలాంటి అనుభవాల్లోకి మీరు వెళ్ళమాకండి, అలాంటి ప్రవర్తన మీరు తీసుకోమాకండి. మన నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన నోటిని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే మనల్ని బట్టి ఎదుటివారు అంతగా ఆదరించబడతారు. మనల్ని బట్టి అసలు మనం కనబడితే చాలు వారి ముఖాల్లో సంతోషం కనపడతా ఉంటుంది. తీతు పౌలు దగ్గరకు వస్తే చాలంట పౌలు ఆదరించబడ్డాడు. ఎంత ప్రేమ కలిగి ఉంటే తీతు పౌలు ఆదరించబడి ఉంటాడు ఆయన చేత. ఒనేసిఫోరును గురించి కూడా తిమోతితో ప్రభు అంటాడు కదా, ఇదిగో నేను సంఖ్యల మధ్య ఉన్నప్పుడు అతడు వచ్చి నన్ను ఆదరించును అని అంటాడు. సంఘానికి మీ రాక సేవకు ఒక ఆదరణ కలిగే విధంగా ఉండాలి. మనము దేవుని ద్వారా ఆదరించబడుతున్నట్లుగా మనము కూడా మనల్ని బట్టి ఇదిగో పొరుగు వారిని, మనల్ని బట్టి మన ఇరుగు పొరుగు వారిని, మనల్ని బట్టి మన ఇంట్లో వారిని, మనల్ని బట్టి మన రక్త సంబంధికులు, మనల్ని బట్టి మన సంఘాన్ని, మన సేవకుని ఆదరించేటువంటి అనుభవంలోకి మనం రావాలి. ఆదరించినటువంటి ఏదో గొప్పలు ఇవ్వమంట కాదు, ప్రేమ కలిగి నడిపించబడటమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు సంఘంలో ఈ విధమైనటువంటి ఆదరణ దొరకట్లేదండి. ఈ విధమైనటువంటి ఆదరణ కరువైపోతూ ఉంది. వ్యక్తిగతంగా ఆరాధించుకోవడానికి కాదు మనం ప్రభు సన్నిధికి సమకూర్చబడింది. వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకోవటం, వ్యక్తిగతంగా ఆరాధన చేసుకోవడం అది నీ ఇంట్లో చేసుకునే పని. అది ఇక్కడ మాత్రం సంఘంలోకి వచ్చిన తర్వాత నీ ఆలోచన, నీ స్వభావం మొత్తం ఒకటే అవ్వాలి. పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండాలి. పరిశుద్ధాత్మ ఆలోచన మన మీద ఏలుపడి చేయాలి. దేవుని ఆత్మకు మనం అప్పగించుకొని ఈ యొక్క 2 గంటలు లేదా ఈ 2 గంటలన్నర మనం ప్రభువులో పరవశించే వారిగా మనం ఉండాలి. కానీ ఎక్కడికి వచ్చి మనం వ్యక్తిగతంగా చేసుకునే పద్ధతి ఇక్కడ లేదు. అది అర్థమైందా? మనం సమూహంగా చేరి ప్రభువుని ఆరాధిస్తుంటే సమూహంగా దేవుని కృపను మనం పొందుకుంటాం. ఇది వ్యక్తిగతంగా వచ్చి ఆరాధించుకునే స్థలం కాదు. ఇది వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటే నీ ఇల్లు ఉంది, లేకపోతే నీ పని చేసే స్థలం ఉంది, లేదా వ్యక్తిగతంగా ఎక్కడికి వెళ్ళి సమయం గడుపు ప్రభువుతో. ఇక్కడ కాదు, ఇక్కడ సంఘం అంతా ఆరాధిస్తూ ఉంటే మనం మాత్రం వ్యక్తిగతంగా ప్రభువులో ఏదో అదొక లోకంలోకి అన్నట్లుగా ప్రవర్తించడం పద్ధతి కాదు. అది ఆదరణతో కూడినటువంటి లక్షణం కాదు. దేవుని మనకి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదరించే వారిగా మనం ఉండాలి.
ఫిలోమోను గురించి కూడా అపోస్తలుడైన పౌలు ఒక చక్కని మాట అంటాడు చూడండి. ఫిలోమోను బట్టి అంట పరిశుద్ధులందరూ ఆదరించబడ్డారంట. చదవండి ఒక్కసారి ఆ మాట. ఎన్నో అధ్యాయం అని అడుగుతారా? మొదటి అధ్యాయం, ఒకటే అధ్యాయం ఉంటుంది. మొదటి అధ్యాయము 7వ వచనం చదవండి. సహోదరుడా, పరిశుద్ధుల హృదయాలు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. ఫిలోమోను బట్టి సేవకునికి ఏం కలుగుతుందంట? చెప్పండి. ఆదరణ, ఆనందము. ఈరోజు మిమ్మల్ని బట్టి నాకేం కలగాలి? చెప్పండి అమ్మ. మిమ్మల్ని బట్టి నాకేం కలగాలి? ఆనందం. ఎలా వచ్చింది ఆనందం? మీరు వాక్యానికి తగ్గట్టు నడుచుకుంటే ఆనందం వచ్చింది. ప్రతి క్రమకూడికల్లో పాల్గొంటే ఆనందం వచ్చింది. పరిశుద్ధత కొరకు రక్తము కారునంతగా పాపంతో మీరు పోరాడుతూ ఉంటే ఆనందం వస్తూ ఉంటుంది. అంతేగాని మన క్రమాలను మానుకుంటా, వాక్యాన్ని పెడచెవని పెట్టి, వాక్యానికి అనుగుణంగా కాకుండా వాక్యానికి ప్రతికూలంగా మనం నడిపించబడతా ఉంటే సేవకునికి ఆనందం కలిగిద్దా? ఆదరణ కలిగిద్దా? విశ్రాంతి కలిగిద్దా? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, సంఘముగా మేము మీ సేవకులుగా మేము మీ ఎదుట ఉన్నప్పుడు మీ ద్వారా మేము ఆదరణ పొందుకునే వారిగా ఉండాలి. ఫిలోమోను జీవితం, తీతు యొక్క జీవితం, ఒనేసిఫరు యొక్క జీవితం పౌలుకి ఎంతో ఆదరణ కలిగించిందంట. ఏనే ఒకరిని ఆదరించేవాడు, ఏనే ఒకరిని పౌలుపరిచేవాడు, ఏనే ఒకరిని శక్తిమంతుడిగా మార్చే ఈయనకి కూడా ఆదరణ అవసరమైందంట. ఆ ఆదరణకు కారకులుగా మార్చబడ్డారు ఫిలోమోను, ఒనేసిఫరు, తీతు. ఈరోజు మన జీవితం ఆదరించే విధంగా ఉందంటారా, లేదా ఆదరణ కూడా దూరం చేసే విధంగా ఉందంట? యోబు దగ్గరికి 3 స్నేహితులు వచ్చారు. వారు రావటం గల ఉద్దేశం మంచిదే, ఆదరిద్దామని వచ్చారట. ఎందుకు వచ్చారు వాళ్ళు? ఆదరించడానికి ఆదరిస్తూనే వారు యోబుకి ఏమయ్యారంటే బాధకు కర్తలుగా మార్చబడ్డారట. ఆదరిస్తూనే ముళ్ళు పెట్టి పొడిచినట్టు, రే నాయనా నువ్వేందుకు పెద్ద పరిశుద్ధుడు అనుకుంటున్నావా? నీ లోపల నాకు తెలియదా? నీ జీవితం నాకు తెలియదా అన్నట్టు యోబుని ఇంకా పొడుస్తూ ఉంటారు. నాయన మీరు ఎందుకు వచ్చారు? మీరు ఆదరించడానికి కాదు, నా బాధకు కర్తలుగా మార్చబడ్డారని. ఈరోజు చాలా మంది బాధకు కర్తలుగా ఉన్నారు కానీ ఆదరణకు కర్తలుగా ఉంటున్నా. అందుకే పౌలు భక్తుడు కూడా గలతీ సంఘంతో అంటాడు కదా, మీ నిమిత్తం నేను మరలా ప్రసవ వేదన పడుతూ ఉన్నాను. మరలా ఏంటండి ప్రసవ వేదన అంటే ఏంది? అది సంతోషంతో కూడిందా? ఎంత బాధ అది! ఎన్ని నొప్పులు అవి! అవి నాకన్నా మీకే ఎక్కువ తెలిసాయి. నేను మరలా మీ నిమిత్తం నేను ప్రసవ వేదన పడి ఒక స్వారూప్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చా. మిమ్మల్ని ఒక రూపంలోకి తీసుకొచ్చా. క్రీస్తు పోలికలోకి మీకు తీసుకొచ్చా. క్రీస్తు గుణాల్లోకి మిమ్మల్ని తీసుకొచ్చా. ఒక ఆదివారం వస్తుందంటే సేవకుడు ఎంతో ప్రసవ వేదన పడి వాక్యాన్ని బోధించి సంఘానికి ఒక రూపాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని పంపిస్తుంటే మరలా ఆదివారానికి వచ్చేసరికి ఆ రూపం కనపడుతుంది. హల్లెలూయా. మనకి ఇవ్వబడేటువంటి పిల్లల్ని చక్కగా నీట్గా రెడీ చేసి మంచి బట్టలు వేసి పౌడర్ వేసి బయటకు వదిలి మళ్ళీ లోపల తీసుకొచ్చారనుకోండి, ఆవిడ ఎట్ట చెదిరిపోయి ఉన్నప్పుడు ఎంత కోపం వచ్చి తల్లిదండ్రులకి వేసి పడేస్తూ ఉంటారు. ఇంక మిమ్మల్ని ఏం చేయాలా? దేవుని యొక్క గుణాలు మీ ముందు పెట్టి అలా బ్రతకండి, ఇలా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఇలాగ జీవిస్తే ప్రభువుకి ఇష్టం ఇదిగో అని ఏదో ఒక విధంగా ఆదివారం వస్తే చాలు ఒక రూపాన్ని మీకు తీసుకొచ్చి మీ ముందు పెడతా ఉన్నాను. ఒక పోలికలోకి మిమ్మల్ని మారుస్తూ ఉన్నాను. ఆయన స్వారూప్యం మీలో కొంతైనా తీసుకురావడానికి ప్రయత్నం చేసి ఆ కొంత రూపాన్ని మీలో పెట్టి మిమ్మల్ని బయటకు పంపిస్తే మరలా వచ్చే ఆదివారానికి ఆ రూపం కనపట్ల, ఆ గుణాలు ఉంటలా, లక్షణాలు ఉంటలా, పద్ధతులు ఉంటలా. అందుకే పౌలు నేను మరలా మీ నిమిత్తం ప్రసవ వేదన పడుతున్నాను అన్నట్లుగా నేను కూడా పడతా ఉన్నాను మీ నిమిత్తం. ఒక వాక్యం మనం వింటూ ఉన్నామంటే, ఒక మాట మనం వింటూ ఉన్నామంటే ఆ మాటకు ఏ విధము చేతని మన హృదయాన్ని అప్పగించుకునే బలవంతము చేయాలి మన జీవితాలు. మనం ఆ మాట ప్రకారం నడిపించబడుటకు మనం ఇష్టపడాలి. అలాగే ఇష్టపడి నడిపించబడు ద్వారా సంఘము ద్వారా సేవకుడు ఏమవుతాడు? ఆదరించబడతాడు. ఇదే నాకు ఆదరణ, నాకు ఆనందం ఏంటంటే వాక్యం ప్రకారం మీరు నడుచుకుంటే చాలు. పరిశుద్ధత కొరకే రక్తము కారునంతగా పాపంతో పోరాడితే చాలు. మీరు మీ ఆస్తులు ఏం పెట్టాల్సిన అవసరం లేకడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక రోజు మిమ్మల్ని అందరు ప్రిపేర్ చేసి 6 రోజులు బయట వదిలిపెట్టి మరలా 7వ రోజు వచ్చేసరికి ఆ రూపం కనపడాలి మీలో. మరలా ఏమన్నా కొత్త విషయాలు తీసుకొచ్చి ఆధ్యాత్మికంగా బోధిస్తూ ఉంటాం, ఉన్న వాటిని మర్చిపోతూ ఉంటాం, కొత్త వాటిని తీసుకొచ్చి ఆడ పెడతారు.
హల్లెలూయా. సంఘముగా మనమంతా ఆదరణకర్తలుగా మనం మార్చబడుదుముగాక. మన ద్వారా అనేకులు ఆదరించబడుదురుగాక. మన ద్వారా అనేకులు బలపరచబడుదురుగాక. మన ద్వారా అనేకులు రెచ్చగొట్టబడుదురుగాక. మన ద్వారా అనేకులు ప్రోత్సాహపరచబడుదురుగాక. మన ద్వారా అనేకులు ఆదరించబడి ప్రభువులోకి వచ్చుదురుగాక. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. చెప్పండి. జలధర వృక్షంలో ఉన్నటువంటి రెండవ గుణం ఏంటంట? మనము కూడా ఆదరించాలి. నీ చూపులు, నీ మాటలు, నీ నడవడికి అందరిని ఆదరించే విధంగా ఉండాలి. మనిషి ఎప్పుడు మంచోడుగా ఉండడు. కొన్నిసార్లు పడతాడు, కొన్నిసార్లు లేస్తాడు. పడినప్పుడు తిట్టి, లేచినప్పుడు పొడిగే స్వభావం మనలో ఉండకూడదు. పడినా లేచిన మన స్వభావం మాత్రం మొత్తం ఒకలాగే ఉండాలి. ఆదరించే విధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడోదిగా చూడండి, జలధర వృక్షంలో ఉన్నటువంటి మూడవ గుణం 7వ అధ్యాయం 8వ వచనం. 7వ అధ్యాయం 8వ వచనం. అమ్మా, నీ భుజములు ద్రాక్ష గెలల వలె ఉన్నవి, నీ శ్వాస వాసన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జల్దర ఫల సువాసన వలె. మూడవదిగా జల్దర వృక్షం ఎలాంటిదంట? సువాసన గలదనండి ఒకసారి. మూడోసారి చెప్పండి. మొదటిగా జల్దర వృక్షం, రెండోది, మూడోది ఈ సువాసన గలది అన్న మాటకు గల అర్థం ఏంటంటే సాక్ష్యానికి సాదృశ్యం. సువాసన అంటే ఏంటిది? అందరు చెప్పాలి. సువాసన అంటే ఏంటిది? నేను ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. మన సాక్ష్యం బాగుందంటారా? అమ్మ, మన సాక్ష్యం బాగుందంటారా? చెప్పండి. బాగుందా? సేవకుని దగ్గర నీ సాక్ష్యం ఎలాగుంది? సంఘములో మీ సాక్ష్యం ఎలాగుంది? ఒకవేళ దివ్యాన్ని గురించి నేను చెప్పాలనుకుంటే నేను ఏం చెప్పగలుగుతా? దివ్యాన్ని గురించి సంఘం మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడిద్ది? దివ్యాన్ని గురించి బయట లోకవేళ మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడిద్ది? క్రైస్తవుడికి సాక్ష్యం చాలా ప్రాముఖ్యమండి. చాలా చాలా ప్రాముఖ్యం. అది సాక్ష్యం లేని క్రైస్తవ్యం వ్యర్థం. అది నువ్వు నీ ఇంటికాడ బ్రతుకుతున్నావంటే ఒక సాక్ష్యం కలిగి నువ్వు బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు చాలామంది చెప్తారు నాకు, పాస్టర్ గారండి మంచి సంబంధం వచ్చింది, ఇక అయిపోద్ది అనుకున్నాం, ఎవరో మా గురించి చెప్పారంట, వాళ్ళు సంబంధం ఆగిపోయారు. ఎవరో మీ గురించి చెప్పారంటే అదేంది? సాక్ష్యం బాగలేదనే కదా. నీ సాక్ష్యం బాగలేకపోతే నీతో సహవాసం చేయటానికి కూడా ఎవరు ఇష్టపడరు. నీ సాక్ష్యం బాగలేకపోతే దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? ఆలోచించండి. సాక్ష్యం బాగలేకపోతేనే నీతో కలిసి ఉండడానికి ఇష్టపడలేనప్పుడు నీ జీవితము దేవునికి సువాసనగా లేకపోతే ప్రభు కార్యాలు అలా అనుభవించగలుగుతాం. కనుక సాక్ష్యం కొరకు ప్రయాసపడండి. సాక్ష్యము, మంచి సాక్ష్యం పొందుకున్నట్టుకు మీరు ఇష్టపడండి. అబ్రహామును గురించి దేవుడు నా స్నేహితుడు అని అన్నాడు దేవుడు. మోషేని గురించి నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని అన్నాడు. దావీదుని గురించి దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. దానియేలు గురించి అతడు బహుప్రియుడని దేవుని ద్వారా సాక్ష్యం పొందుకున్నటువంటి భక్తులు బైబిల్లో చాలా మంది ఉన్నారు. యోబు కూడా దేవుని దగ్గర ఒక మంచి సాక్ష్యం. అతడు నీతిమంతుడు, యథార్థవంతుడును, భక్తిమంతుడై ఉండి చెడు తలాలను విసర్జించిన వాడుగా ఉన్నాడు. ఎంత మంచి సాక్ష్యం అండి అది. హల్లెలూయా. నేను మీ గురించి చెప్పాల్సి వస్తే ఆ సాక్ష్యం చెప్పగలుగుతానా? నాకే డౌట్ అది. ఎందుకంటే మన జీవితాలు బాధపడమాకండి. దేవునికి అనుకూలంగా ఉన్నట్లా, ప్రభువు మెచ్చుకోదగిన విధంగా ఉంటలా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుడు ఒక సాక్ష్య జీవితం. ఒక తల్లిగారి పేరు చెప్పగానే ఆ తల్లిగారి గురించి ఒక మృదువైన మాటలు వచ్చే విధంగా ఉండాలి. అలాగే ఇప్పుడు నేనున్నాను, సేవకుడిగా నేనున్నాను. నా గురించి మీరు ఒక మంచి సాక్ష్యం చెప్పే విధంగా నేను బ్రతకాలి. లోకంలో ఒక సామెత ఉంటుంది కదా, పోయేటప్పుడు మనల్ని మోసుకొని పోయే నలుగురిని సంపాదించుకుంటే చాలంట. ఆ నలుగురు డబ్బులు ఇస్తే వస్తారా? ఇది బ్రతుకు బాగుంటే వస్తారు. నీ వెనకాల ఒక 10 మంది రావాలంటే అది నిన్ను బట్టి రారు, నీవు జీవించే జీవితాన్ని బట్టి వచ్చింది. అది నీ సాక్ష్యం బాగలేకపోతే ఏం ప్రయోజనం అండి అది?
నీ జీవితం సరిగ్గా లేకుండా ఎంత డబ్బు ఉంటే ఏం ప్రయోజనం? అది ఎవడు రాడు నీ వెనకాల. నీ పేరు మంచి పేరు అన్నది బైబిల్లో. మంచి పేరుని సంపాదించుకోవాలి, మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. జలధర వృక్షం అంట సువాసన కలిగి ఉన్నట్లుగా ప్రభు కొరకు ప్రత్యేకించబడి జీవిస్తున్నటువంటి మనము కూడా ప్రభు కొరకు ఒక మంచి సాక్ష్యం మనం బ్రతకాలి. యేసుక్రీస్తు శిష్యుడు అనేటువంటి యోహాను తన పత్రికలో ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఒక వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని ముందు పెట్టు మాట్లాడతాడు. చూడండి, 3వ పత్రిక, యోహాను రాసినటువంటి 3వ పత్రిక 9వ వచనం చదువుకుందాం. ఒక విషయాన్ని రాశాను, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫేమమును అంగీకరించటలేదు. వెలివేయిచున్నాడు. 12వ వచనం చదవండి. దెమెత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యము. ఎవరు? వినండి. దియోత్రెఫే, దెమెత్రేయు, వీరిరువురు ఎవరంటే సంఘములో వారే. ఈ సంఘములో ఉన్న వారి వీరి గురించి వేరు సాక్ష్యాలు వస్తూ ఉన్నాయి. వేరు సాక్ష్యాలు. దియోత్రెఫేను గురించి చూడండి, యోహాను భక్తుడు అంటున్నాడు కదా, అతడు అధ్యక్ష పదవిని కోరుకునేవాడుగా ఉంటాడు. నేనే కనపడాలి, నా పెత్తనమే జరగాలి, నా తర్వాతే అందరూ అన్నట్లుగా పెత్తనాన్ని కోరుకుంటా ఉన్నాడు. అంత మాత్రమే కదయ్యా, మా గురించి చెడ్డ మాటలు వదులుతూ ఉన్నాడు. ఎవరి గురించి? ఇదిగో యోహాను అనేటువంటి దైవజనుడి గురించి, సేవకుని గురించి. ఈరోజు ఒక సేవకుడు సంఘ విశ్వాసుని గురించి అలాంటి సాక్షి చెప్తే రేపటి రోజున ప్రభువు ఎలా అంగీకరిస్తాడండి? దియోత్రెఫే జీవితం యొక్క సాక్ష్యాన్ని గురించి ఆలోచించండి. అతడు సంఘానికి ఏ విధమైనటువంటి ప్రయోజనకారి కాదు, దేవునికి ఏ విధమైనటువంటి ప్రయోజనకారి కాదు. అతను బట్టి సంఘం అంతటికి నష్టమే. తన చెడిపోయింది కాక అనేకులను జడగొడతా ఉన్నాడంట. ఈ సాక్ష్యం మంచిదంటారా అమ్మ? ఈ సాక్ష్యం మంచిదంటారా? దెమెత్రేయుని గురించి కూడా యోహాను భక్తుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అతడు చాలా మంచివాడు, మంచి సాక్ష్యం కలిగిన వాడు. సంఘంలో మనం జీవిస్తే అలాంటి జీవితం మనం జీవించాలండి. నీ గురించి ఎక్కడికైనా నీ సేవకుడు వెళ్ళి మంచి సాక్ష్యం చెప్పుకోదగిన విధంగా ఉండాలి. అలాంటి సాక్ష్యం కొరకు మనం ప్రయాసపడాలి. అలాంటి సాక్ష్యం ఎలాగొచ్చిందంటే, ఇదిగో మనము దేవునికి అనుగుణంగా నడిపించబడినప్పుడు, మనము దేవుని చిత్తంలో మనం కొనసాగించబడుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యానుసారంగా మనం ముందుకు నడిపించబడుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యం యొక్క ఆజ్ఞను మనం గైకొంటూ ఉన్నప్పుడు, మనకెన్ని బలహీనతలు వచ్చినా, మనకెన్ని వ్యతిరేకతలు వచ్చినా, మనకెన్ని ఇబ్బందులు వచ్చినా, ఇదిగో ఆ వాక్యాన్ని పట్టుకొనే మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు ఒక మంచి సాక్ష్యం. మీకు రోగం వచ్చి కూడా, మీరు బలహీనులుగా ఉండి కూడా ప్రభువు సన్నిధికి వచ్చారనుకోండి, చెప్తాం మంచి సాక్ష్యం. మా చర్చిలో ఒక సహోదరు ఉంది, ఒక మంచి సాక్షి జీవితం కలిగిన అమ్మ. తమ బలహీనతల్లో కూడా రోగం వచ్చి మంచంలో పడుకోవాల్సిన పరిస్థితి ఉన్నా కూడా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంది. ఇలాంటి ప్రయాస పడినప్పుడే కదా సాక్ష్యం అనేది బయటకు వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పలానా సహోదరి వారికి ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా కూడా క్రమంగా తన కష్టార్జితలు తీసుకొచ్చి దేవుని సన్నిధికి అప్పగించింది. ఇలాంటి ప్రవర్తన మనలో ఉన్నప్పుడే కదా సాక్ష్యాలు చెప్పేది. ఈ మధ్య చాలా మందికి చాలా నామూషి అయిపోతుంది. కష్టార్జితలు దేవుని సన్నిధికి దశంభాగం తీసుకొని రావడం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆశీర్వాదానికి మూలమే దశంభాగం కాదు. వినండి, నువ్వు దశంభాగం ఇస్తేనే ఆశీర్వదించబడతావని నేను చెప్పట్లా. నువ్వు దశంభాగం ఇవ్వట ద్వారా ప్రభువు చేత ఆశీర్వదించబడటం అదొక మార్గం. నువ్వు ఇవ్వట ద్వారా దేవుని పని ఇంకా విరివిగా జరిగింది. నువ్వు ఇవ్వట ద్వారా దేవుని రాజ్య వ్యాప్తి జరిగింది. నువ్వు ఇవ్వట ద్వారా దేవుని యొక్క లెక్కలో నువ్వు చేర్చబడతావు. ఎందుకంటే ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలు కూడా అదొకటి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్ని విషయాల్లో మనం ఒక మంచి సాక్ష్యం. అన్ని విషయాల్లో మనకు ఒక మంచి సాక్ష్యం. నమ్మకత్వ విషయంలో మోషే సాక్ష్యం సంపాదించుకున్నట్లుగా, దేవుని హృదయాన్ని గైకొనే విషయంలో దావీదు సాక్ష్యాన్ని కాపాడుకున్నట్లుగా, మనం కూడా అన్ని విషయాల్లో సంఘములో
సంఘం ఎదుట, దేవుని ఎదుట, సేవకుల ఎదుట ఒక సాక్ష్య జీవితాన్ని మనం జీవించినప్పుడు ప్రభు యొక్క మేలు మనం అనుభవించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వినండి, జల్దర వృక్షంలో ఉన్నటువంటి మూడో గుణం ఏంటంట? సువాసన. అంటే మీ అందరికీ నాకు కూడా ఒక మంచి సాక్ష్యం అవసరం. ఎందుకంటే మనకన్నా ముందు ఏం వెళ్ళిద్దంటే మన సాక్ష్యం వెళ్ళిద్దండి. మనకన్నా ముందు ఏం వెళ్ళిద్ది? పెళ్లి చూపులప్పుడు పిల్లల్ని అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయిలు చూడరు, అబ్బాయి తరపున అమ్మాయిలు చూడరు, కానీ వారి వారి యొక్క క్యారెక్టరైజేషన్ ముందుకు వెళ్ళిపోద్ది. చాలా బాగుంటుందంట, అందంగా ఉంటుందంట, చాలా తగ్గింపు, ఒబీడియంట్ కలిగిన వ్యక్తి అంట అని వారి యొక్క స్వభావాలు వెళ్తాయి ముందుకి. అర్థమైందా? మీరు జీవించే ఆ పరిసరాల్లో మీ సాక్ష్యం కూడా బాగుండాలి. మీరు ఎవ్వరు లేనప్పుడు, మీరు ఇంటికి వెళ్ళి ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు మీ పక్కన వాళ్ళని, అమ్మ పలానా తల్లిగారు బాగుంటారంటే, అయ్యా మీరు చెప్పిన మాటలు ఇంటికి వచ్చి కూడా చెప్పిద్ది, రోజు ప్రార్థన చేసుకుంటుంది, రోజు దేవుని మాటలు వినిపించిద్ది, ఎలాంటి సాక్ష్యం రావాలా? ఆమె గురించి మాట్లాడుతున్నావు, పోయా బాబు నువ్వు సరిపోయి ఆమె కూడా సరిపోయింది అన్నట్టు రాకూడదు. ఎలాగుందంటారు ఈరోజు మన సాక్ష్యం? ఊరక చిన్నవాటికి పెద్దవాటికి గొడవలే ఆధారం ఉన్నట్టుగా పరిస్థితులకి గొడవలు పెట్టుకుంటూ పోతే ఆ సాక్ష్యం మంచి సాక్ష్యం అయిద్దా? దేవుని బిడ్డలకు కొంచెం ఓర్పు ఉండాలండి, కొంచెం ఓదార్పు ఉండాలండి. మేము కూడా మీ ఇళ్ళ మధ్య బ్రతుకుతున్నాం కదా, కొన్నిసార్లు మీ గొంతులు, మీ స్వరాలు వినబడతా ఉంటాయి, బాధేస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలే కదా అన్నట్టు, ఎందుకు ఇట్లా ఇదైపోతున్నారని ఓర్చుకుందాం, భరిద్దాం. ఏమైంది? వారికి తిట్టినంతసేపు తిట్టుకుని వారి గొంతు ఆగిపోయి వాళ్ళే ఇదైపోతారు. గొంతు నొప్పి వచ్చినంత వరకు, నొప్పి వచ్చినా కూడా ఎవరు తిట్టరు కదా, భరిద్దాం. ఏమైంది? అదొక మంచి సాక్ష్యానికి మూలమైతుంది. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్ని విధాల్లో సాక్ష్యాన్ని కాపాడుకునే వారిగా మనం బ్రతుకుదాం. ఈరోజు ప్రభు పరిశుద్ధ ఆత్మదేవుడు జలధర వృక్షాన్ని మన ముందు పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వృక్షం ఏ విధంగా అయితే లోకంలో నుండి ప్రత్యేకంగా జీవించిందో, మనము కూడా లోకంలో నుండి ప్రత్యేకంగా మనం బ్రతకాలి. లోకంలో ఉన్నటువంటి ఆ పాప భూయిష్టమైనటువంటి జీవితం ఏది మనలో రావటానికి అవకాశం లేదు. రెండోది, జలధర వృక్షం ఏ విధంగా అయితే ఎదుటివారిని ఆదరించిద్దో, మనము కూడా మన ద్వారా ఎదుటివారు ఆదరించబడేవారుగా ఉండాలి. సంఘం ఆదరించబడే విధంగా ఉండాలి, సేవకుడు ఆదరించబడే విధంగా ఉండాలి. మూడవదిగా, జలధర వృక్షం ఎలాగుంటుందంట? మంచి సాక్ష్యం కలిగి జీవిస్తూ ఉంటుంది. కనుక అలాంటి సాక్ష్య జీవితం మనం జీవించే వారిగా ఉందాం. ప్రభు అలాంటి కృప మనకు అనుగ్రహించునుగాక.